ఓం శాంతి 25/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, నేను ఎంత సమయము బాబా స్మృతిలో ఉంటున్నాను, ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంటోంది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రశ్న: భాగ్యశాలి పిల్లలు మాత్రమే తండ్రి ఏ ఆదేశాన్ని పాలన చేస్తారు? జవాబు: మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అవ్వండి అనున్నది తండ్రి ఆదేశం. ఆత్మలైన మీరంతా పురుషులే, స్త్రీలు కాదు. ఆత్మలైన మీలోనే పాత్ర అంతా నిండి ఉంది. ఇప్పుడు మేము ఎలా ఆత్మ అభిమానులుగా ఉండాలి అనే శ్రమ లేక అభ్యాసం చేయండి. ఇదే ఉన్నతమైన లక్ష్యం. పాట: భాగ్యాన్ని వెలిగించుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మేము నూతన ప్రపంచ భాగ్యాన్ని అనగా స్వర్గ భాగ్యాన్ని తయారు చేసుకొని ఆత్మిక తండ్రి వద్ద కూర్చున్నాము అని ఆత్మిక పిల్లలు అనగా జీవాత్మలు అంటారు. ఇప్పుడు పిల్లలు ఆత్మిక అభిమానులుగా అనగా ఆత్మాభిమానులుగా కావాలి. ఇది అతి పెద్ద శ్రమ. ఎందుకంటే ఇంతకాలం శరీరం అనుకున్నారు కనుక. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మ అని భావించి తీరాలి. అంతేకాక 84 జన్మలు తీసుకున్నాను అని కూడా భావించాలి. ఒకసారి బ్యారిస్టర్, ఒకసారి ఒకలా, మరొకసారి మరొకలా అయ్యారు. ఆత్మ పురుషుడు అందరూ సోదరులే, సోదరీలు కాదు, స్త్రీ కాదు. ఇది నా శరీరము అని ఆత్మ చెప్తుంది. ఆ లెక్కలో ఆత్మ పురుషుడు, ఈ శరీరము స్త్రీ అవుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బాబా చాలా విశాలమైన సూక్ష్మ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ఆత్మనైనా నేనే 84 జన్మలు తీసుకున్నాను అని ఇప్పుడు మీకు తెలుసు. మంచి చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉన్నాయి. ఆ సంస్కారాల అనుసారం శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆధారమంతా ఆత్మపైనే ఉంది. ఇది చాలా పెద్ద శ్రమ. అనేక జన్మల నుండి లౌకిక తండ్రిని, శరీర తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు మీరు ఆత్మ, మీ తండ్రి పారలౌకిక తండ్రి శివబాబాను స్మృతి చేయాలి. స్వయాన్ని క్షణక్షణము ఆత్మ అని భావించాలి. నేను ఆత్మ, ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆత్మలైన మనలను తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది ఆత్మిక జ్ఞానం. దీనిని ఆత్మిక తండ్రే ఇస్తారు. పిల్లల ఆత్మ అభిమానులుగా ఉండడం మొట్టమొదటి ముఖ్యమైన విషయం. ఆత్మ అభిమానులుగా ఉండడం అత్యున్నతమైన లక్ష్యం. జ్ఞానము స్మృతి కన్నా ఉన్నతమైనది కాదు. జ్ఞానంలో కష్టమేమీ లేదు. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర, భూగోళం. ఉన్నతాతి ఉన్నతమైన వారు బాబా, తర్వాత సూక్ష్మవతనంలోని దేవతలు. ప్రపంచ చరిత్ర, భూగోళంలో అయితే మనుష్య సృష్టిలో ఉంటాయి. మూలవతనం, సూక్ష్మవతనాలలో ఏ చరిత్ర, భూగోళాలు ఉండవు. అది శాంతిధామం. సత్యుగం సుఖధామం, కలియుగం దుఃఖధామం. ఇక్కడ రావణ రాజ్యంలో ఎవ్వరికీ శాంతి లభించదు. ఆత్మలైన మేము శాంతిధామ నివాసులము అనే జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. కర్మ చేయండి లేక చేయకుండా ఉండండి, కానీ ఈ అవయవాలు కర్మ చేసేందుకే ఉన్నాయి. మనం ఆత్మలము, మన స్వధర్మము శాంతి. మనము కర్మయోగులం కదా. కర్మ కూడా తప్పకుండా చేయాల్సిందే. కర్మ చేయకుండా కర్మ సన్యాసులుగా ఎప్పుడు అవ్వలేరు. కర్మ చేయకుండా ఉండడం సన్యాసుల పాత్ర. వారి ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్తారు. భోజనాన్ని తయారు చేసుకోరు. గృహస్థుల నుండి అడుక్కుంటారు. ఇల్లు వదిలేసిన గృహస్థుల వద్దనే తింటున్నారు కదా. ఇల్లు వాకిళ్ళు వదిలేసిన కర్మలైతే చేస్తారు. కర్మ సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఎప్పుడు ఆత్మ శాంతిధామంలో ఉంటుందో అప్పుడు కర్మ సన్యాసం ఉంటుంది. ఇంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు, కర్మలు లేవు. అక్కడ కర్మేంద్రియాలే లేవు కనుక కర్మ ఎలా చేస్తారు? దీనినైతే కర్మక్షేత్రం అని అంటారు. కర్మక్షేత్రం పైకి అందరూ రావాల్సి ఉంటుంది.
అది శాంతిధామము లేక మూలవతనం. బ్రహ్మతత్వంలో ఆత్మలీనం అవుతుంది అని కాదు, ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కర్మక్షేత్రం పైకి పాత్రను అభినయించడానికి వస్తాయి. ఇవి విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకొని తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి అని క్లుప్తంగా చెప్తారు. దీనిని భారతదేశ ప్రాచీన యోగం అని అంటారు. వాస్తవానికి దీనిని యోగము అని కాకుండా స్మృతి, జ్ఞాపకము, గుర్తు చేసుకోవడము అని అనాలి. అయితే ఇందులో శ్రమ ఉంది. చాలా తక్కువ మంది యోగులుగా అవుతారు. మొదట యోగ శిక్షణ అవసరం. తర్వాత జ్ఞానము. మొట్టమొదటిది తండ్రి స్మృతి. ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మిక స్మృతి యాత్ర అని తండ్రి చెప్తారు. జ్ఞాన యాత్ర కాదు. ఇందులో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. కొందరు బీకేలుగా పిలిపించుకుంటారు కానీ తండ్రిని స్మృతి చెయ్యరు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలైన మిమ్మల్ని ఆత్మ అభిమానులుగా చేస్తారు. ఇతను దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యే పురుషార్థము నడుస్తోంది. బ్రహ్మ భగవంతుడేమీ కాదు. ఇక్కడ మనుష్య మాతృలందరూ పతితులుగా ఉన్నారు. పావనమైన శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు. పుణ్యాత్మ, పాపాత్మ అని ఆత్మకే చెప్పబడుతుంది. నా ఆత్మను విసిగించవద్దు అని మనుషులు కూడా అంటారు కానీ ఆత్మని వాడుతున్నారు కానీ నేను ఎవరు అని అర్థం చేసుకోలేరు. హే జీవాత్మ, నీవే పని చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నేను ఆత్మ ఈ శరీరం ద్వారా ఫలానా వృత్తిని చేస్తాను అని చెప్తారు. కనుక మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకొని నేను ఆత్మ అని తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ అనేది గుర్తు ఉంటే తండ్రి తప్పనిసరిగా గుర్తు ఉంటారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి వచ్చి ఆత్మ అభిమానిగా చేస్తారు. ఎవరైనా జ్ఞానంలో తీక్షణంగా ఉంటే వారు పక్క ఆత్మ అభిమానులయ్యారు అని కాదు. ఆత్మాభిమానులైన వారు జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు, ఆచరణలోకి తీసుకొస్తారు. చాలామంది జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు కానీ శివబాబా స్మృతిని మర్చిపోతారు. క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా అని భావించి నేను ఆత్మ అని తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇందులో జిన్ను వలె తయారు కావాలి. జిన్ను కథ కూడా ఉంది. నన్ను స్మృతి చెయ్యండి, లేనట్లయితే నేను తినేస్తాను అని మాయ అంటుంది. తండ్రి కూడా ఇదే పని ఇస్తూ ఉన్నారు. మాయ జిన్ను లాంటిది. బాబాని ఎంతగా స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. మీకు చాలా ఆకర్షణ కలుగుతుంది. మాయ ఉల్టాగా చేసి చాలా తుఫానులు మీ వద్దకు తెస్తుంది. ఆత్మలైన మేము తండ్రి పిల్లలము అని బుద్ధిలో స్మృతి ఉంటే చాలు. ఈ సంతోషంలో ఉండాలి. దేహ అభిమానంలోకి రావడం వలన మాయ చెంపదెబ్బ వేస్తుంది. హాతం తాయి ఆటను కూడా చూపిస్తారు. నోటిలో గులకరాయి వేసుకోవడంతో అదృశ్యమైపోతారు. ఒకవేళ తండ్రి స్మృతిలో ఉంటే మిమ్ములను కూడా మాయ విసిగించలేదు. ఇందులోనే యుద్ధము జరుగుతుంది. మీరు స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారు. కానీ మాయ ముక్కు పట్టుకొని స్మృతి చెయ్యనివ్వదు. మీరు విసిగిపోయి ఇక తలంపు లేదులే, కుదరడం లేదులే అని నిద్రపోతారు. మాయతో ఇంత యుద్ధం జరుగుతుంది. మిగిలిన ప్రపంచ చరిత్ర, భూగోళాలైతే చాలా సహజం. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తి అయినవి. ఇప్పుడు మేము బాబాతో మిలనం చేసేందుకు వెళ్తాము అని సదా భావించమని మీకు క్షణక్షణము చెప్పబడుతుంది. ఈ స్మృతి ఉండడమే కష్టం. ఎవరికైనా తెలిపించడం కష్టం కాదు. మేం చాలా బాగా అర్థం చేయిస్తాంలే అని అనుకోకండి. అలా కాదు. మొట్టమొదటి విషయము స్మృతి. ప్రదర్శనలలో చాలామంది వస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని బాబాను స్మృతి చెయ్యమనే పాఠం వారికి నేర్పించాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని మొట్టమొదటి పాఠాన్ని నేర్పించాలి. భారతదేశ ప్రాచీన యోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. ఎప్పుడు తండ్రి వచ్చి నేర్పిస్తారో అప్పుడే నేర్చుకోగలరు. మనుషులకు రాజయోగాన్ని నేర్పించలేరు. అది అసాధ్యం. సత్యుగంలో పావనులే ఉంటారు. అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ జ్ఞానం, అజ్ఞానము ఈ మాటలే ఉండవు.
భక్తి మార్గంలో కూడా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. సత్య త్రేతాయుగాలలో ఏ గురువు గోసాయిలు ఉండరు. అక్కడ సద్గతిని పొంది ఉంటారు అందరూ. సద్గతి వారసత్వాన్ని 21 జన్మలకు మీరు పొందగలరు. 21 తరాలను ఉద్ధారం చేసే వారిని బ్రహ్మకుమారీలు అని అంటారు. ఈ గాయనం భారతదేశంలోనే ఉంది. భారతదేశంలోనే మీకు 21 తరాలకు ఆస్తి లభిస్తుంది. అక్కడ ఒకే దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే ఉంటారు. వేరే ధర్మం ఉండదు. తండ్రి వచ్చి మిమ్మలను మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. పవిత్రంగా అవ్వకుండా మీరు వాపస్ ఎలా వెళ్ళగలరు? ఇక్కడ అందరూ వికారి పతితులే ఉన్నారు. ఏ ధర్మస్థాపకులు ఉన్నారో వారు మళ్ళీ పాలన కూడా చేస్తారు. వారి ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఒక్క పాత్రధారి కూడా వాపస్ వెళ్ళలేరు. అందరూ సతో ప్రధానము, సతో రజో తమో గుణాలలోకి తప్పకుండా రావాల్సిందే. బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని బ్రహ్మను గురించి కూడా అంటారు. సృష్టిలో బ్రహ్మ ఒక్కడే ఉంటాడా? ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులం వారిగా అవుతున్నారు. మీరు రాత్రిలో ఉండేవారు అజ్ఞానంలో. ఇప్పుడు జ్ఞానం అనే పగలులోకి వచ్చారు. ఎంత సమయం పూజ్యులుగా ఉంటారో, ఎన్ని జన్మలు పూజారులుగా అవుతారో మీకు తెలియజేశారు తండ్రి. ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవరు భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవ్వలేరు. ఎవరు వికారాల ద్వారా జన్మిస్తారో వారిని భ్రష్టాచారులు అంటారు. ద్వాపరయుగం నుండి అలా జన్మించారు కనుక దీనిని నరకమని అంటారు. నరకము స్వర్గము రెండింటిలో ఒకవేళ దుఃఖం ఉంటే దానిని స్వర్గమని అనరు. ఎప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు ఉల్టా సుల్టా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది అని మీరు అర్థం చేయించాలి. ఎలాగైతే ఈశ్వరుడి మహిమ అపారమో అలాగే భారతదేశం మహిమ కూడా అపారం. భారతదేశం ఎలా ఉండేది, అలా ఎవరు తయారు చేశారు? తండ్రి. వారి మహిమను గానం చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలను విశ్వాధికారులుగా చేస్తారు. మనుష్య మాతృలను దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. శాంతిధామానికి తీసుకెళ్తారు. దీని కొరకే మనుషులు ప్రయత్నము చేస్తారు. దీనినే స్థిరమైన సుఖము, స్థిరమైన శాంతి, స్థిరమైన పవిత్రత అని అంటారు. అక్కడ మీరు సుఖంగా కూడా ఉంటారు, శాంతిగా కూడా ఉంటారు. మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు మీరు అత్యధిక జన్మలు తీసుకుంటారు. మిగిలిన ఆత్మల్లో అంటే అత్యల్ప జన్మలు తీసుకుంటారు, అంటే తక్కువ జన్మలు. స్థిరమైన శాంతిలో ఉంటారు. వారు దోమల వలె వస్తారు పైనుండి. ఒకటి అర్ధ జన్మలు పాత్రను అభినయించేవారు కూడా ఉన్నారు. ఇదేమిటి? వారికి ఏ విలువ ఉండదు. దోమలకి ఏం విలువ లేదు కదా. రాత్రి జన్మిస్తాయి, రాత్రి మరణిస్తాయి. ఈ సమయంలో చాలా వరకు శాంతినే కోరుకుంటారు అందరూ. ఎందుకంటే ఈ సమయంలోని గురువులు కేవలం శాంతిలోకి వెళ్ళేవారే, స్వర్గంలోకి వచ్చేవారు కాదు. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. స్వర్గవాసులను శాంతివాసులు అని చెప్పరు. శాంతివాసులు అని నిరాకార లోకంలో ఉండే వారిని అంటారు. ముక్తి అనే శబ్దం గురువుల నుండి నేర్చుకుంటారు. వైకుంఠంలోకి వెళ్ళేందుకు మాతలు వ్రతాలు, నియమాలు మొదలైనవి చేస్తారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా స్వర్గస్థులయ్యారు అని అంటారు. అలా ఎవ్వరూ అవ్వరు. కానీ భారతీయులు స్వర్గాన్ని నమ్ముతారు. భారతదేశం స్వర్గంగా ఉండేది అని భావిస్తారు. శివబాబా భారతదేశంలోనే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు కనుక తప్పకుండా ఇక్కడే రచిస్తారు. స్వర్గంలోకైతే తండ్రి రారు. నేను స్వర్గము నరకాల సంగమయుగంలో ఇప్పుడు వస్తాను అని బాబా అంటారు. కల్పం యొక్క సంగమయుగంలో వస్తారు. కానీ మనుషులు యుగ యుగంలో వస్తారని వ్రాసేశారు. కల్పము అనే శబ్దాన్ని మర్చిపోయారు. ఇది కూడా తయారైన ఆట. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు.
స్థాపన ఎలా జరుగుతుందో మీరు నెంబర్ వారుగా ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ పూర్తి ఆర్ట్ అంతా భారతీయులైన మీపైనే తయారైంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తండ్రి స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా! ఈ చిత్రాలన్నీ ఎవరు తయారు చేశారు? వీరికి శివబాబాకు ఏ గురువులు, మఠాధిపతులు లేరు. ఒకవేళ ఎవరైనా గురువు ఉన్నట్టయితే ఆ గురువులకు ఒకే శిష్యుడు ఉండరు కదా, అనేక మంది ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. మీ దగ్గర ఉండే ఈ చిత్రాలను మీ దాదా తయారు చేయించారా బ్రహ్మబాబా అని చాలామంది అడుగుతారు. వీటిని దివ్య దృష్టి ద్వారా తండ్రి సాక్షాత్కారం చేయించారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయించారు. అక్కడ స్కూల్ ఎలా జరుగుతుంది, ఏ భాష ఉంటుంది, అన్ని సాక్షాత్కారంలో చూశారు. పిల్లలు బట్టీలో ఉన్నప్పుడు ఆ 14 సంవత్సరాలు తండ్రి పిల్లలకు వినోదం కలిగించేవారు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు. అది మీ రాజ్యంలాగా ఉండేది. మీ మాటలు, మీ భాష వేరెవ్వరూ అర్థం చేసుకునేవారు కాదు. వీరు ఆస్తికులు అని అనుకునేవారు. మీరు నన్స్ అని బాబా అర్థం చేయించారు. నన్ బట్ వన్. ఒక్క బాబాను తప్ప వేరెవ్వరిని స్మృతి చేయరాదు. ఆ నన్స్కు క్రీస్తు మాత్రమే తెలుసు, వేరెవ్వరి గురించి తెలియదు. వారసత్వం ఒక్క శివబాబా నుండే లభిస్తుంది అని మీకు తెలుసు. శివబాబా బిందువు, వారు కూడా ఎవరి ద్వారానూ అర్థం చేయించాలి కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ శరీరంలో ప్రవేశిస్తాను అని శివబాబా చెప్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని బాగా ధారణ చేసి దేహి అభిమానులుగా అవ్వాలి. ఇదే కష్టమైనది. ఇదే ఉన్నతమైన గమ్యం. ఈ శ్రమ ద్వారా ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి. నేను ఆత్మ అంటే ఆత్మ గుర్తు ఉండాలి. ఆత్మ గుణాలు తప్పనిసరిగా గుర్తుకొస్తాయి. నేను ఆత్మ అని గుర్తుపెట్టుకుంటే దానికే పదే పదే బాబా అంటారు, ఈ శ్రమ చేయండి. మీ ఆత్మ సతో ప్రధానంగా కావాలి అంటే నేను ఆత్మ అనే భావనతో ఉన్నట్టయితే ఆ ధర్మము, ఆ గుణాలన్నీ గుర్తుకొస్తాయి. అలా నడుచుకోవడానికి వీలవుతుంది. సెకండ్ పాయింట్, జిన్నుగా తయారై స్మృతి యాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలు కలిగించినా నోటిలో స్మృతి అనే గులకరాయిని వేసుకోవాలి. మాయతో విసిగిపోరాదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫానులను తొలగించి వేయాలి. వరదానము, సాధనాలను ఉపయోగిస్తూ మీ దగ్గర ఉండే వస్తువులను ఉపయోగిస్తూ సాధనను మీ ఆధారంగా చేసుకొనే సిద్ధి స్వరూప భవ. ఏదైనా పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యము అల్పకాలం యొక్క సుఖంనిచ్చే సాధనాలను ఉపయోగిస్తే ఆ సాధనాలకు వశీభూతమవుతుంటారు. ఇది నాది, నా దగ్గర ఉంది, నేను ఇది ఉంటేనే చేయగలను పురుషార్థము. ఈ విధంగా సాధనాల ఆధారంపై సాధన ఇసుక పునాదిపై భవనము కట్టడం లాంటిది. అందువలన ఏ వినాశీ సాధనం యొక్క ఆధారంపై మీ అవినాశీ సాధన ఉండరాదు. మనం చేసే అభ్యాసం, మనం చేసే పురుషార్థము వస్తు వైభవాలను బట్టి ఉండకూడదు. అది ఉంటే ఉంటా, కరెంటు ఉంటే యోగం చేస్తా, లేదంటే వేడి, లేదు చలి, లేదు నాకు కారు ఉండాలి. ఇలాంటివంతా అల్పకాలికమైనవి. ఆ సాధనాలు వాస్తవానికి సాధనాలంతా శరీరానికి, శరీరమే మనం కాదు అనే మొట్టమొదటి విషయం బాబా చెప్తూ ఉన్నారు. అది మనకు అనుభవం అవుతోంది కదా. అందుకే సాధనము నిమిత్త మాత్రం సాధనాలన్నీ సాధన నిర్మాణానికి ఆధారం మీరు చేసే ప్రయత్నం. అందువలన సాధనకు మహత్వం ఇస్తే సాధన సిద్ధిని ప్రాప్తి చేస్తుంది. స్లోగన్,
ఏదైనా బలహీనత యొక్క అంశం ఉంటే, కొద్దిగా ఉంటే కూడా అన్నీ ఉన్నాయి. అంతా బావున్నా, కొద్దిగానే కదా సరిపోతుందిలే, లేదంటే లెక్క పెట్టకుండా ఉండడం అలా ఉంటే, అది వంశము పుట్టుకొచ్చి పరవశులుగా చేసేస్తుంది. ఒకటుంటే చాలా అనేకమొచ్చేస్తాయి. అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. బుద్ధిని ఒక స్థానంపై నిలబెట్టేందుకు ఏ యుక్తి అయితే లభించిందో అది స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు మనం పరంధామం తెలుసుకున్నాం తండ్రి ద్వారా. పరంధామంలో శివబాబా ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటిమి తెలుసుకున్నాం. ఏదైనా కానీ స్వర్గం కానీ, ఇష్టదేవి రూపం కానీ, ఫరిస్తా రూపం కానీ, బ్రాహ్మణ రూపం కానీ, మనం పైనుండి ఇవ్వడం కానీ, బాబా దగ్గర నుండి, గ్లోబ్ నుండి ఇలాగా ఏదైనా ఏ యుక్తి బాబా ఇస్తూ ఉన్నారో అది స్మృతిలో ఉంచుకోండి, కదలనీయకండి. ఎంతసేపు అనుకోవాలి అనుకున్నామో ఫస్ట్లోనే డిసైడ్ చేసుకొని అలా ఉండిపోవాలి. దేహము మరియు దేహ ప్రపంచం నుండి భిన్నంగా అయ్యి మనస్సు బుద్ధి యొక్క విమానం ద్వారా సెకండ్లో ఆకారి ఫరిస్తా రూపంతో మరియు నిరాకారి స్థితులను పరంధామంలో ఉండే నిరాకారి స్వరూపాన్ని అనుభవం చేయండి. బుద్ధిని కదలనీయకండి, లేకుంటే యుద్ధంలో సమయం చాలా వ్యర్థమైపోతుంది. ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీరు ఏకరస స్థితి యొక్క ఆసనంపై ఒకే విధంగా స్థితిని ఉంచుకునే ఆసనంపై విరాజమానమై ఉండండి. అప్పుడు భవిష్య సింహాసనము లభిస్తుంది. ఓం శాంతి.